హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదండు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వాళ్ళు పోతా ఉన్నారు. అప్పుడు ఓ బిడ్డో నువ్వు పెరిగి పెద్ద దానివైతే 7 ఏళ్ల బిడ్డ అయినా తల్లి పేడ కొమ్ము పట్టుకొని ఎత్తివే బిడ్డ. మాటలైనా మాటలల్లా రాకపాయనా ఆనాడు నువ్వు సాధ్యపడ్డనాడు భగవంతుడు నీకు ఏ తీరుతల రాత రాసిండే బిడ్డ. రాత రాసిన బ్రహ్మదేవ ఏమి రాత బ్రహ్మదేవ ముందు చూపు ఏమిరా బ్రహ్మదేవ నీది ముందు చూపు వెనక రాత. ఆనాడే నీ బిడ్డ హాలియదేవికి 3 భర్తలని రాసినవు. నువ్వు రాసిన రాత నీ బిడ్డవు తప్పలేదురా అయ్యా. నా బిడ్డ నదుగో తల్లి గర్భాన ఒడిగట్టేటప్పుడు నీకు కలం పొందలేదా, మనసు ఒప్పలేదా? ఎక్కడికి వచ్చిన ఊరు బంధుకు వచ్చిన అందరు తెలిసిన పెద్దలు ఇక్కడ తింటారు, దింపుడు గల్లం చేయాలన్నారు. అరే పడ్డమన్నారు, పేడాడ తింటి దింపుడు గల్లం చేస్తాను వాళ్ళు. బియ్యం పోసిన 4 పైసలు పెట్టింది తెలిసిన పెద్దలు అన్నరాగో తల్లి వీ సొమ్ములు తీయాలన్నారు. ఎలవీని ఉంగురాను ఎలవీని కరియాలు అరవీని సొమ్ములు ఇద్దంటే నీరు సొమ్ములు ఇద్దంటే నీది కడగల్ల ముఖం కాంతి తప్పుదాంది. బామా నీ రూపురేఖలు మారిపోవట్టే. దొంగలు పడ్డ విధంగా సొమ్ములను ఇస్తాను బామా. నా వీని సొమ్ములు వేయకని ఒక్కసారి నీ బంగారు నోట అంటే మా పాపగారు చెవులతో ఇంటివే బామా. అప్పుడు చెవుల నోరు పెట్టి పిలువ అంటే భార్య చెవుల నోరు పెట్టి పిలువను బిడ్డో నీకు ఇప్పుడు మాటలు అద్దే నీ అవతల కూకొని అవ్వాని నీవు నీ బంగారు నోట నీ అవ్వని మెత్తువే బిడ్డ. నా బిడ్డ ఎట్లా వెళ్తుందని 7వ చేత శవ మీని కడుగో బిడ్డను దాపిండు. పులి చేత చెంపగిలితే పసిపిల్ల గ్యావు గ్యావని గ్యావు రోజులెత్తే ఆ బిడ్డ కన్నీరు పోయి తల్లి శవ మీన పడ్డ తల్లులా కన్న తల్లి తీవి స్వర్గం చేరవచ్చనా. అప్పుడు ఎన్నుకున్న వాళ్ళు ముందు తిరిగి ముందున్న వాళ్ళు వెనుకో తిరిగి ఒకసారి మరల గోవిందంటే పేడెత్తుకొని ఆ కాట్నం కాడికి వచ్చిండు. కాట్నం చుట్టూ తిరిగి తలరేవులు అది అటువంటి కట్టు తెంపి ఆ శవాన్ని వేసి ఆ కాట్నంలో ఉరగమంట పెట్టిండు వాళ్ళు. ఆ కన్న తండ్రి కొడుకునెత్తుకుని ఎక్కడికి వచ్చిండు రాను గంగరేవులకు వచ్చిన కొడుక తల్లి కారం చేసింది కాబట్టి స్నానం చేసి కొడుకునెత్తుకుని బాణులు నీళ్లు పట్టుకు వచ్చే వరకు మిగిలిన గడ్డలు మీదికెళ్ళి వేరేసి ఆ కన్నదాన్ని మాత్రం కొడుకును పట్టుకొని భార్య కారణం చుట్టూ 5 చుట్లు వరాంపు తిరిగింది. 5 చుట్లు వరాంపు తిరిగి తలాపురేవుల్లో మాత్రం బాండ వదిలిపెట్టిండు. బామా ఇవాళ నడిచే కొడుకు కాదే, చిన్న కొడుకు చేతి ఇవ్వాలని కారణాన్ని నిప్పండ పెడుతున్నాని కన్నదాన్ని చిన్న కొడుకు చేత భార్యకు నిప్పండ పెట్టిన బరబర 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 కాదు అంటుకున్నది. ఆ కొడుకు బిడ్డ శ్రీ వాళ్ళ దేవి అందరి బిడ్డ
ఇద్దరి పిల్లలను సాధికి అద్దుకున్నాడు. ఏడువకు కొడుక శ్రీమంతుడు ఏడువకు పోయిందే కన్నతండ్రి అనుకో ఉన్నదే తల్లిని అనుకోండి. ఇద్దరి పిల్లలను సాధికి అద్దుకొని ఆ కోడలు శిశరేఖ దగ్గరికి వచ్చిండు. బిడ్డ మీ అత్త కట్నం అని రాను కాకం బయలుదేరి గంగరేవులకు వచ్చి తానం చేసి బాణోరిండా అటువంటి మరి తానాలు చేసిన వాళ్ళు అరగంట సేపు అక్కడ ఆరిన బట్టలు వేసుకొని అనుకో మరి బంగుళాల వేడికి వచ్చిండు. మరి బంగుళాల వేడికి వచ్చిండు. అక్కడ పూలేసి ఆ దీపాన్ని దండం పెట్టి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిండు. మిగిలింది ఎవరు మరి అది అటువంటి ఆ కోడలు శశరేఖ మరి ఆ కొడుకే మిగిలింది. 1 రోజు 2 రోజులు 3వ రోజు నాడు పక్షి పెట్టి 5వ రోజు నాడు పిట్ట పెట్టి 9వ రోజు నాడు పక్షి పెట్టాను. 11వ రోజు నాడు నా భార్య పేరు విన పండుగ చేసి పరలోక క్రియలు జరపాలనుకున్నాడు. ఆ రాజు అది అటువంటి అన్ని దానాల కంటే ఏ దానం గొప్పది? భూమికి వచ్చిన మానవుని సరిపోయేంత డబ్బు కట్టు నెత్తిన పెట్టి సాగనంపు ఇంకా కొంత డబ్బు అయితే బాగుండరు అనుకుంటాడు. ముత్యాల వరాలు కట్టి నెత్తిన పెట్టి పొమ్మని సాగనంపితే ఇంకింది కట్టపోయారని నాకు అనుకుంటాడు. ధనం ఇచ్చిన సాలు అన్నారు, డబ్బు ఇచ్చిన సాలు అన్నారు, ఎవి ఇచ్చిన సాలు అన్నారు. భూములు జాగలు సాలు అన్న దానం అన్నదానం సరిపోయేంత అన్నం తింటాడు. ఆ మనిషి సాలని లేచిపోతాడు. అది తప్ప భూమికి వచ్చిన మానవుడు ఎంతైనా అటువంటి ఆస్తులు పాస్తులు కావాలని కోరుకుంటాడు. గాని ఇది నాకు అద్దాని తోడు లేడు ప్రపంచం మీద. అప్పుడు ఆ భార్య పేరు విన అది అటువంటి పరలోక క్రియలు జరిపి పండుగలు ఇవ్వాలని ఆ 11వ రోజు నాడు మంగళంలో విలిపించి ఆ కొడుకు పసివిలగా అనుకున్న ఆ పెద్దోనికి తలరేవులు కొరిగిచ్చాడు. భార్య పేరు వినది అటువంటి 11వ రోజు పండుగలు రాజు మాత్రం అనగానే అదిగో ఇద్దరు పిల్లగాళ్ళని చేత పట్టి నేను మగబాగా సాధగలుగుతానా? సాధలేను. నా కోడలు ఉన్నది, నా కోడలే నా పిల్లలకు తల్లి కావాలి. మరి అది అటువంటి ఇద్దరు పిల్లలను ఎత్తుకొని ఆ రాజు చూడు కోడలు వేడికి రావటే తల్లు రాదు కోడలు చేతులు పెట్టి నేను 10 నాడు చదువు నా పిల్లలకి కలకాల ప్రేమ ఉంటదా అని తల్లి లేకుండా గానీ అదిగో ఆ పిల్లలు సాధింది వదినండి.
అన్నానా ఇప్పుడు అత్తమ్మ కనుపు మీద ఏమంతా ఉండవచ్చు నేను జాదేమంతా ఉండవచ్చు ఏడో ఏడో నేను జాదని అంటాను మామల్లే పోరాళ్ళు పాడువాడు ఓ నువ్వే పడి చదివినా మీ ఆడబిడ్డను కానీ నీ ఇప్పుడు కాదని అంట ఇప్పుడు కాదని అంట సాధన అంటే లోకం ఏమంటారు సాధన అంటే లోకం ఏమంటారు కోడల పల్లాట అత్త చచ్చిపోగా పిల్లల కాళ్ళ మీద వేసింది మా కూడా కాళ్ళు మొక్కిన పిల్లల దాత్తలేదని లోకం మంది నా సంవత్సరాలు అనుకుంటా ఆ కంట నేను ఎందుకు కావాలి ఎందుకు అంటే మొదగాడు మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు తెచ్చుకున్నాక మంచి పేరు వచ్చినాక మంచి పడ్డబోదు కుండ పడ్డబోదు మానెట్ల పడ్డబోదు కోనెట్ల పడ్డబోదు మొదగాడు మంచి పేరు తెచ్చుకున్నాక ఎంత సిరి చెడు పేరు వేసిన గటమంటిది కాదు మంచిది మంచిదని లోకం వాడుకుంటారు మంచి పేరు వచ్చేదాకా సాగుకుంటారు అన్నది పిల్లలా మంచిది మంచిది లోకం వాడుకుంటాను మంచిదన్న పేరు అయితే వచ్చింది మంచి పేరు వచ్చినాక మంచి పడ్డబోదు కుంట పడ్డబోదు మానట్ల పడ్డబోదు కోనట్ల పడ్డబోదు చెర్ల పడ్డబోదు వాగుల పడ్డబోదు సముద్రాల పడ్డబోదు బోరింగ్ పడతా అంటారు అది నాకే
కానీ మంచి పేరు అయితే వచ్చింది నాకు. అది ఏమి చేసింది మామయ్య? మావా ఈ కొడుకు శ్రీమంతుడు, బిడ్డ శ్రీవల్లి. నేను తొట్టెల వండేసి నేను ఇంట్లో వంట పనులు చేస్తాంటే పిల్లలు ఏడుతాను. పిల్లలు ఏడుతానే నాకు పని దొరకలేదు. నువ్వు గట్ల పోయి వాడ పోయి పిల్లల్ని ఆడిపించుకోండి. ఇంటికి వచ్చేలకు నీకు అన్నం పడతా, పిల్లలకు ఉప్పు పెడతా, మంచిగా పాలు పెడతా, గుడ్డు పెడతా. నీకు గుడ్డు పెడతా. నేను గుడ్డు పెట్ట పోయినా మావా ఈ పిల్లల్ని ఆడిపోయి పర్వాలేదు బిడ్డ, ఇంటి ముంగట నేను ఆడిపిస్తా. ఇక నువ్వు ఏదో పని చేసుకుంటున్నాను, పని చేసుకోవమ్మా. ఆ పిల్లల చేతికి ఏం చేసింది? ఎందుకు అంటే మంచి పేరు అయితే వచ్చింది. మంచి పేరు వచ్చింది కాబట్టి పిల్లలు 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 పాడవాడు. నేను ఈ రోజులు బట్టి నేను ఒక్కదాన్ని నాకు ఇదంతా రాజ్య దేశం బంగుళాల బొమ్మతులు నాకే ఈ ముసలోళ్ళు చచ్చిపోతా అనుకున్నా. ఈ ముసల్తానానికి కుసం కూడా అడగా ముసల్తానానికి దసరేక అన్నట్టుగా ఈ ముసల్తానానికి పోయి కొడుకున్న బిడ్డ కన్నది. ఆ పోరుడు పెరిగి పెద్దోడైతే ఆ పోరునికి ఓ పాలు మాకో పాలు అయితే 2 పాలు కాదా, 2 పాలు అయితే ఆ పోరుతోని పోరిని ఎవరికన్నా ఏ పల్లెకన్నా ఇచ్చి పెళ్లి చేద్దాం అంటే అతికిన పొందా. ఓ ఇల్లు లేనాడు 20,000 అడుగుతాడు, పందిరు లేనాడు 10,000 అడుగుతాడు, గటమటి గొట్టం పాయింట్లు 20 లక్షలు అంటాడు. ఆ సోకులకు వేసుకునే పాయింట్ 20 లక్షలు అంటారు. ఆ 20 లక్షలు దానికి దానికో పాలు అవుతుంది. ఎన్ని 4 వాళ్ళు అవుతాయి, 3 వాళ్ళు అవుతాయి. ఆ 3 వాళ్ళు అవుతాయి కాబట్టి మొలకప్పుడే గోట నుంచి ఎత్తే పోతుంది. మాకైనాక గొడ్డలకి మర్ర పడుతుంది. మాకైతే గొడ్డలకి మర్ర పడుతుంది. మొలకైనప్పుడు గోట నుంచి ఎత్తే పోవాలి. అది ఏమి చేసింది పాప కదా, పాపకారికి అప్పుడు భయం ఉండే ఏమనుకున్నది. ముళ్ళుతోని ముళ్ళే తీయాలని గడ్డపార తొందిస్తే గాయం ఎక్కువ అవుతుంది. పాత నాటకం బంద్ పెట్టి కొత్త నాటకం ఆడతాను అనుకున్నా. ఎక్కడికి వస్తుంది వాడకు బయలుల్లి సాలుల్ల వాడకే అందమైన ఒక చీర కొనుక్కున్నదాట. చీర కొనుక్కున్నది. చీర కొనుక్కొని అదిగో ఎక్కడికి వచ్చింది, మీరు వాళ్ళ ఇంటికి వచ్చింది. మంచిగా జాకెట్ గుర్తించుకున్నదాట. వాళ్ళ ఇంటికి వచ్చింది. అర్థం దొంగలెత్తుకోండి అర్థాలు. వస్తున్నది, అదిగా పౌడర్ కొనుక్కున్నది, అది వచ్చి పూలు పట్టుకున్నది, ఆ పూలు పట్టుకొని తీర జాగిరి పట్టుకొని అందమైన చీర కూడా కచ్చుకోలేదు. చీర కట్టుకున్నది, జాకెట్ దొరుకుతున్నది, అటువంటి అందంగా తయారైంది. చికెన్ పూలు పెట్టుకున్నది. చికెన్ పూలు పెట్టుకొని అందంగా తయారు ఎక్కడికి వస్తుంది? ఓ రామ రామ మామ ఇంటి ముందు నిలబడితే మామ దగ్గరికి వచ్చిందట. మామయ్య ఈ చీర ఎట్లున్నది మామయ్య? చీర బాగానే ఉన్నది బిడ్డ. మావా ఈ చీర ఒకసారి పట్టుకొని చూడవా మామయ్య? ఎందుకు బిడ్డ? చీరని పట్టుకోవాలి. ఆ చీర